బ్రేకింగ్ న్యూస్. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి. డ్రగ్స్ సరఫరాను అడ్డుకునేందుకు ఎంజీబీఎస్ రైల్వే స్టేషన్లలో ప్రత్యేక కౌంటర్ యాక్షన్ టీమ్స్ రంగంలోకి దిగాయన్నారు. యూనివర్సిటీలు, హాస్టల్స్ ప్రాంతాల్లో నిరంతర మానిటరింగ్ ఉంటుందని, డ్రగ్స్ విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు డీసీపీ. డిసెంబర్ 31 రాత్రి నుంచి జనవరి 1వ తేదీ ఉదయం వరకు భారీ స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని, నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు ఉంటాయని అంటున్న ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామితో మా ప్రతినిధి అనిల్ కుమార్ ఫేస్ టు ఫేస్. నగరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి చాలా గ్రాండ్గా జరుపుకుంటుంటారు. అయితే ఇందులో భాగంగానే చాలా వరకు కూడా మాదక ద్రవ్యాలకు కూడా అడ్డాగా మారుతుంటాయి ఈ సెలబ్రేషన్స్. సో ఇందులో భాగంగానే దీనికి సంబంధించి ఈ మాదక ద్రవ్యాలు అనేవి చాలా వరకు కూడా ట్రాన్స్పోర్ట్ ద్వారా, రైల్వే స్టేషన్ల మార్గం ద్వారా కూడా జరుగుతుంటాయి. కాబట్టి దానికి సంబంధించి పోలీసులు ప్రత్యేక నిఘా అయితే పెట్టారని చెప్పాలి. ఇందులో భాగంగానే ఈ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా మాదక ద్రవ్యాలు వినియోగం సంబంధించి కావచ్చు, మనతో పాటు మాట్లాడడానికి ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా మీ ప్రాంతానికి సంబంధించి రైల్వే స్టేషన్లు కావచ్చు, అదేవిధంగా ఎంజీబీఎస్కి సంబంధించిన బస్ స్టాండ్లు కావచ్చు, వీటిపైన ఎక్కువగా ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మాదక ద్రవ్యాల వినియోగం అనేది కూడా జరిగే అవకాశం ఉంటుంది. దానిపైన మీరు ఎలాంటి ఫోకస్ పెట్టారు? హైదరాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరం అంతటా, ఎస్పెషల్లీ ఈస్ట్ జోన్ పరిధిలో కూడా డీసీపీ ఆధ్వర్యంలో, తర్వాత ఆల్ పోలీస్ స్టేషన్స్ లిమిట్స్లో మనకు ఈ మారక ద్రవ్యాల ట్రాన్స్పోర్టేషన్ గురించి మెయిన్గా మనకు ఎంజీబీఎస్, తర్వాత కాచిగూడ రైల్వే స్టేషన్స్ అనేటివి 2 ఉన్నాయి. తర్వాత మనకు ఈస్ట్ జోన్లో చూసుకున్నట్లయితే దాదాపు ట్రావెల్ ఏజెన్సీస్ కూడా చాలా వరకు ఉన్నాయి. సో ఇక్కడ ట్రావెల్ బస్సులు, టూరిస్ట్ బస్సులు ఇవి కూడా రావడం జరుగుతూ ఉంది. సో రాబోయే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, తర్వాత క్రిస్మస్ సెలబ్రేషన్స్ని పురస్కరించుకొని ఎక్కడ కూడా, అంటే హైదరాబాద్ నగరం మొత్తం కూడా ఎక్కడ కూడా ఈ మారక ద్రవ్యాలు అనేది సరఫరాను నియంత్రించడానికి స్పెషల్ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో హైదరాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు కొన్ని కౌంటర్ యాక్షన్ టీమ్స్ అనేటివి కూడా కొత్తగా ఫామ్ చేయడం జరిగింది. వీటితో పాటు టాస్క్ ఫోర్సు, తర్వాత ఈగిల్, హెచ్న్యూ అండ్ లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీసులతోటి కూడా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. ఎవరైనా కొత్త వ్యక్తులు కనబడ్డా కానీ, కొత్త వ్యవస్థలు కనబడ్డా కానీ మనకు మెయిన్ జంక్షన్స్లో కానీ, తర్వాత రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్లో తనిఖీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి రాబోయే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, తర్వాత ఫెస్టివల్ సీజన్స్ కూడా అన్నీ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోబడతాయి. మనకు దాదాపుగా నేను 1.5 year నుంచి ఈస్ట్ జోన్లో పనిచేస్తున్నాను. ఇందులో రిపోర్టెడ్ కేసులలో తీసుకుంటే మనకు యూనివర్సిటీ పరిధిలో, అంటే ఈస్ట్ జోన్ పరిధిలో 3 యూనివర్సిటీలు ముఖ్యంగా ఉన్నవి. అందులో ఒకటి ఉస్మానియా యూనివర్సిటీ, తర్వాత ఇఫ్లు, నెక్స్ట్ చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ కొత్తగా ఏర్పడ్డది. సో ఈ 3 యూనివర్సిటీస్ పరిధిలో కూడా స్టూడెంట్స్ అందరూ కూడా దాదాపు అందరూ కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చిన వాళ్ళు ఉంటారు. సో అలాంటి వారు కూడా మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా, తర్వాత రాబోయే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో కూడా ఎటువంటి మారక ద్రవ్యాలు వాడకుండా ఉండేటట్టు తగు చర్యలు తీసుకోవడం జరిగింది. యూనివర్సిటీల పైన కూడా మనకు కొన్ని కాంప్లైంట్స్ వచ్చినాయి. అక్కడక్కడ చిన్న చిన్న కాంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి, గ్రూప్గా తాగడము అట్లాంటివి ఏమీ జరగకుండా కూడా మనము పెట్రోలింగ్ని కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. బ్లూ కోడ్స్ కూడా నిరంతరము పెట్రోలింగ్, తర్వాత బ్లూ కోడ్స్ తోటి నిరంతరము పర్యవేక్షణ చేస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి యూనివర్సిటీస్, తర్వాత అదేవిధంగా కళాశాలలు, పాఠశాలల్లో కూడా ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ పోలీసుల డయల్ 100 కానీ, లేదా లోకల్ పోలీసులకు ఇన్ఫామ్ చేసినట్లయితే తగిన చర్యలు తీసుకోబడుతుంది. అదేవిధంగా జోన్ పరిధిలో ఉన్నటువంటి డార్క్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, డార్క్ ఏరియాస్, తర్వాత చీకటి, అంటే కొన్ని చీకటి ప్రదేశాలు, తర్వాత బస్తీలలో కూడా నిఘా పెట్టడం జరిగింది. సో అక్కడ కూడా ఎక్కడ కూడా మారక ద్రవ్యాలు అనేటివి సరఫరా లేకుండా ఎవరైనా తెచ్చి అమ్మినట్లు కానీ, లేదా వాటిని సరఫరా చేస్తున్నట్టు కానీ తెలిసినట్లయితే ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం ఏమనగా, ఇమ్మీడియట్గా మీరు ఎవరికైనా నోటీసులకు వచ్చినప్పుడు పోలీసులకు ఇన్ఫామ్ చేసినట్లయితే వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోబడుతుంది. మనకు కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఆ రోజు జనవరి 1, అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ డిసెంబర్ 31 జనవరి 1 రోజు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాత్రి 1 గంట వరకు కూడా పర్మిజబుల్ ఉంది. సో అలాంటి పర్మిజబుల్ ప్లేసెస్ నుంచి ఎవరైనా వ్యక్తులు వచ్చినట్లయితే వాళ్ళకు దాదాపుగా మేము చెప్పడం ఏంటి అంటే, వాళ్ళు డ్రంక్లో ఉన్నప్పుడు వాళ్ళు తప్పనిసరిగా
ఒక స్పేర్ డ్రైవర్ని కూడా ఏర్పాటు చేయాలని సంబంధిత పబ్లకు తర్వాత రెస్టారెంట్స్కి అందరికీ కూడా సర్టెన్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవి సెంట్రల్ లెవెల్లో సిపి గారి ఆదేశాల మేరకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనము ట్రాఫిక్ పోలీసులతోటి సమన్వయం చేసుకొని ఆ రోజు వివిధ జంక్షన్లలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో ఎవరైనా పట్టుబడినట్లయితే చట్ట ప్రకారము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము. అందులో మనకు ముఖ్యంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే కన్సర్న్ వెహికల్ని కూడా సీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందులో అత్యధికంగా 10,000 వరకు కూడా ఫైన్ వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరైనా డ్రంక్ చేసినట్లయితే వాళ్ళు స్పేర్ డ్రైవర్ని పెట్టుకోవడం కానీ లేదా వాళ్ళకి తెలిసిన వ్యక్తులను పిలిపించుకొని వాళ్ళ వెహికల్స్ని నడపడం కానీ చేయాలి. ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడినట్లయితే వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోబడుతుంది. సో మొత్తానికైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్కి సంబంధించి పూర్తిగా ఫోకస్ పెట్టామని చెప్పేసి ఎవరైనా సరే అంటే సరఫరాల విషయానికి వస్తే ట్రాన్స్పోర్ట్ విషయంలో ఇటు కాచిగూడకు సంబంధించి కావచ్చు, ఎంజీబీఎస్కి సంబంధించి కావచ్చు, మాదక ద్రవ్యాలు అనేవి సరఫరా జరుగుతుంటాయి కాబట్టి వాటిపైన కూడా ప్రత్యేక నిఘా పెట్టామని చెప్పేసి డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో కూడా ప్రత్యేక టీంని కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి డీసీపీ బాలస్వామి చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరసింహతో కలిసి అనిల్, బిగ్ టీవీ, హైదరాబాద్.